హరే శ్రీనివాస. అందరి ప్రేమ అభిమానములతో 8వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాము. అక్షర బ్రహ్మ యోగము. కొంచెం దీని గురించి తెలుసుకుందాము. ఉపనిషత్తుల్లో విస్తారంగా చెప్పబడిన చాలా పదాలని మరియు విషయాలని ఈ అధ్యాయం క్లుప్తంగా వివరిస్తుంది. ఇది మరణం తర్వాత ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా వివరిస్తుంది. మనం మరణ సమయంలో భగవంతుడిని స్మరించగలిగితే ఆయనను ఖచ్చితంగా పొందగలం. కాబట్టి రోజు వారి పనులు చేస్తూనే ఆయనను అన్ని సమయాల్లో స్మరిస్తూనే ఉండాలి. ఆ స్వామి యొక్క గుణములు, లక్షణములు మరియు మహిమలు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించవచ్చు. దృఢ సంకల్పంతో యోగ ధ్యానంలో మనసుని నామ సంకీర్తన ద్వారా ఆయనపై కేంద్రీకరించాలి. మన మనస్సుని సంపూర్ణంగా అనన్య భక్తితో ఆయనపైననే నిమగ్నం చేసినప్పుడు మనం ఈ భౌతిక జగత్తుకు అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలోనికి వెళ్తాము. ఆ తర్వాత ఈ అధ్యాయము భౌతిక జగత్తులోని రకరకాల లోకాల గురించి ప్రస్తావిస్తుంది. సృష్టి క్రమంలో ఈ లోకాలు మరియు వాటిలో అసంఖ్యాకమైన జీవరాశులు ఎలా వచ్చాయో, మరలా ప్రళయకాలంలో ఎలా తిరిగి లయమవుతాయో ఈ అధ్యాయం చెప్తుంది. కానీ ఈ యొక్క అవ్యక్త సృష్టికి అతీతంగా భగవంతుని దివ్యధామం ఉంటుంది. ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరించేవారు అంతిమంగా దివ్యధామాన్ని చేరుకుంటారు మరియు ఈ మృత్యులోకానికి తిరిగి రారు. చీకటి మార్గాన్ని అనుసరించేవారు ఈ జన్మ, వ్యాధి, వృద్ధాప్యము మరియు మృత్యువు యొక్క అంతము లేని చక్రంలో పడి తిరుగుతానే ఉంటారు. జై శ్రీకృష్ణ.